ప్రపంచంలోనే అతి పురాతనమైన నగరం వారణాసి. వరణ, అసి అనే 2 నదుల పేర్లతో ఏర్పాటైన నగరం వారణాసి. ఈ నగరానికే కాశీ, బెనారస్ అనే పేర్లు ఉన్నాయి. కాశీ క్షేత్రం హిందువులకి పరమ పవిత్రమైనది. 7 పుణ్యనగరాల్లో ఒకటి. మోక్ష సాధన కోసం ప్రతి హిందువు దర్శించే స్థలమిది. శివుడు సాక్షాత్తు కొలువైన నగరం కాశీ. ఈ క్షేత్రం గురించి మరిన్ని అద్భుతమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం బ్రహ్మ విష్ణువులు తమలో ఎవరు గొప్ప అని వాదించుకుంటున్న సమయంలో వారిని పరీక్షించాలని శివుడు నిర్ణయించుకున్నట్ట. దీనితో ఆయన 3 లోకాలను ఛేదించుకుంటూ ఆద్యంతరహితమైన జ్యోతిగా, జ్యోతిర్లింగంగా మారగా బ్రహ్మ విష్ణువులు ఆ వెలుగుకు మూలాన్ని అన్వేషించేందుకు చెరో దిక్కుకు వెళ్లారు. విష్ణువు మనస్ఫూర్తిగా తన ఓటమిని అంగీకరించగా తన ఆధిపత్యం కోసం ఒక పుష్పం సహాయంతో బ్రహ్మ అబద్ధమాడాడు. ఈ విషయం తెలుసుకున్న శివుడు 2వ జ్యోతిగా వ్యక్తమై బ్రహ్మ తలను నరకడమే కాదు, బ్రహ్మకు ఎక్కడా పూజలు అందవంటూ శపించాడట. ప్రళయ సమయంలో పరమేశ్వరుడు కాశీనగరాన్ని తన త్రిశూలంపై ఉంచి కాపాడినందుకు కాశీనగరానికి అవిముక్త క్షేత్రమని పేరు. కాశీకి మరో పేరు మహాశ్మశానం. కాశ్యాన్ మరణాన్ ముక్తిః. ఇక్కడ మరణించిన వారి శరీరాలు హరిశ్చంద్ర ఘాటు వద్ద, మణికర్ణికా ఘాటు వద్ద జ్వలిస్తూ ఉండటం మనం చూస్తాం. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇక్కడ మరణించిన వారికి మరో జన్మ ఉండదని, ముక్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ మరణకాలంలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడని భక్తుల నమ్మకం. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వనాథ ఆలయం ఇక్కడ ఉంది. విశ్వనాథుడికి ఉదయం నుంచి ఎన్నో ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు ఇక్కడ జరుగుతాయి. సాయంత్రం 7 ఋత్విక్కులతో ఇచ్చే సప్తఋషి హారతి ఎంతో అద్భుతంగా ఉంటుంది. కాశీలో ఎన్నో వందల ఆలయాలున్నాయి. ముఖ్యంగా విశ్వనాథ ఆలయం, అన్నపూర్ణ ఆలయం, వారాహీమాత ఆలయం, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన కాశీ విశాలాక్షి ఆలయం, కాలభైరవుడితో సహా అష్టభైరవ ఆలయాలు, ద్వాదశాదిత్య ఆలయాలు, సంకటమోచన్ హనుమాన్ ఆలయం, దుర్గామాత ఆలయం, సంకటామాత ఆలయం, బిందుమాధవ ఆలయం, ఇలా ఎన్నో ప్రధానమైన ఆలయాలు ఉన్నాయి. కాశీనగరం మీద తురుష్కుల దాడులు ఎన్నో జరిగాయి. ఈ దాడులలో ధ్వంసమైన ఆలయాన్ని ఇండోర్ మహారాణి అహిల్యాబాయ్ హోల్కర్ పునర్నిర్మించారు. ఆవిడ నిర్మించిన అనేక మందిరాలు ఇక్కడ ఉన్నాయి. కాశీలో సుమారు 84 ఘాట్లు ఉన్నాయి. ఇక్కడ ప్రతి సాయంత్రం ఇచ్చే గంగా హారతి నయన మనోహరంగా ఉంటుంది. కొత్త కారిడార్ ఏర్పాటయ్యాక కాశీ మరింత సుందరంగా ఆవిష్కృతమైంది. కాశీ నగరాన్ని చూడటానికి, అలాగే ఆ గంగాహారతిని వీక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తారు. సంగీత సాహిత్యాలకు పుట్టిల్లు కాశీ. గొప్ప ఋషి, రామభక్తుడైన తులసీదాస్ ఇక్కడే నివసించి హనుమాన్ చాలీసాని రచించారు. బిస్మిల్లా ఖాన్ వంటి మహావిద్వాంసులు ఇక్కడి వారే. ఎంతో మంది ముముక్షువులకి, సాధువులకి, సాధకులకి, అవధూతలకి నివాసం కాశీ.